అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. అసలు వసంత పంచమి అంటే ఏమిటి, ఆ రోజున ఏమేం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామండి. మకర సంక్రమణం తర్వాత క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో గోచరిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతికను ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్రశుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి అని వ్రత చూడామణిలో ఉంది. వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా వసంత పంచమి పండుగగా ఫిబ్రవరి 3న ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో శ్రీ పంచమి అని కూడా విశేషంగా జరుపుకుంటారు. శ్రీ పంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. బాసర క్షేత్రంలోనూ ఇతర సరస్వతి దేవాలయాల్లోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమి నాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతి పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వానిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మకత శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం. సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరాం కోటి చంద్రప్రభా ముష్టపుష్ట శ్రీయుక్త విగ్రహం వహ్ని శుద్ధాం సుఖదానం వీణా పుస్తకధారిణీం రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచారశీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయనిగా దర్శనమిస్తుంది. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజ చేస్తే సర్వశుభాలు కలుగుతాయి. రతి మన్మధులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీనివల్ల మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడు. మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతి జయంతిగా జరుపుకుంటారు. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసర క్షేత్రంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి నిర్వహిస్తారు. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. ఇవండి వసంత పంచమి విశేషాలు. తెలుసుకున్నారు కదా. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి చేయించవచ్చు. బాసరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అక్కడైనా వెళ్ళి చేయించవచ్చండి. ఈ రోజున సరస్వతీదేవి జయంతి అన్నారు కాబట్టి సరస్వతీదేవి ఆలయాల్లో ఎక్కడైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు ఓం స్వస్తి.